తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు బీజేపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. అయితే ఈ రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించబోతుంది బీజేపీ అధిష్టానం. అయితే ఉదయం నుండి సోషల్ మీడియాలో ఆ యొక్క పార్టీ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో కాసేపటి క్రితమే తెలంగాణ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు రాజా సింగ్. ఇలా కార్యకర్తల నుండి కూడా బీజేపీ అధిష్టానం యొక్క నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. తెలంగాణలో బీజేపీకి గెలిచే అవకాశం అయితే ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం సరిగ్గా తెలంగాణ అధ్యక్షుడి ఎంపికపై ఫోకస్ చేయకుండా అసలు ప్రజలకు అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉన్నని వ్యక్తిని ఎందుకు పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించారు అని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు అయితే బాధపడుతున్నారు. అయితే గత కొన్ని రోజుల నుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో బలంగా వినిపించిన పేర్లు ఈటెల రాజేందర్, అలాగే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రాజా సింగ్, అలాగే రఘునందన్ రావు, వీరి పేర్లు అయితే బలంగా వినిపించాయి. అయితే బీజేపీ కార్యకర్తలు మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరొకసారి బండి సంజయ్ కి అవకాశం ఇవ్వాలి అని బలంగా కోరుకున్నారు. గతంలో బండి సంజయ్ కి బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడే తెలంగాణలో ఊహించని విధంగా బీజేపీ గ్రాఫ్ అయితే పెరిగింది. ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడల వల్ల అధిష్టానం బండి సంజయ్ ని పక్కకు తప్పించి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. అయితే మరొకసారి బండి సంజయ్ కి అయితే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆయనకు ఇవ్వని పక్షంలో ధర్మపురి అరవింద్ కి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అని కార్యకర్తలు కోరుకున్నారు. గత కొన్ని రోజుల నుండి బీఆర్ఎస్ అలాగే ఈటెల రాజేందర్ అనుచరులు, అభిమానులు మాత్రం ఈటెలకు దాదాపు ఖాయమైపోయింది, ఈటెలే కాబోయే అధ్యక్షుడు అని చెప్పేసి సోషల్ మీడియాలో భారీ ఎత్తున పోస్టింగ్లు కూడా పెట్టారు. అయితే తాజాగా హరీష్ రావును ఈటెల రాజేందర్ కలిసినట్లు, హరీష్ రావుతో కలిసి కేసీఆర్ తో ఈటెల ఫోన్ మాట్లాడినట్లు పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరిగింది. అలాగే ఈటెలకు కేసీఆర్ అధ్యక్ష పదవి ఇప్పించడానికి తన 10 సంవత్సరాల బీజేపీ పరిచయంతో ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈటెల కేసీఆర్ నుండి కేవలం రాజకీయంగా దూరం అయ్యారు, కానీ పర్సనల్ గా మాత్రం ఇంకా కేసీఆర్ తో టచ్ లోనే ఉన్నారు అని బీజేపీ అధిష్టానం నమ్మినట్లుంది. మరి ఈటెలకు రావాల్సిన పదవిని కట్ చేసి రామచంద్రరావుకి ఇచ్చినట్లు జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ బీజేపీ అధ్యక్షుడిగా ఈ యొక్క రామచంద్రరావుని ఎంచుకోవడం మాత్రం బీజేపీ కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదు. వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుతూ బాధపడుతున్నారు.